కూటమి ప్రభుత్వ విధానాలతో పొగాకు రైతులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంవీఎస్ నాగిరెడ్డి. పొగాకు కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత లేదని మండిపడ్డారు. ఏ రీజియన్లోనూ పొగాకు బేళ్లు ధరలు రిజెక్ట్ అయిన వివరాలు నమోదు చేయటం లేదని ఆరోపించారు. 10 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివరాలను ఇప్పుడెందుకు నలిపివేశారని ప్రశ్నించారు. రేపు గోదావరి జిల్లాలో దేవరపల్లి ఆక్షన్ ప్లాట్ఫామ్కి జగన్మోహన్ రెడ్డి గారు విజిట్ చేస్తున్నారు. అక్కడ ఆక్షన్ ప్లాట్ఫామ్లో ఆక్షన్ తీరుతెన్నులు చూసి రైతులతో ముఖాముఖి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ క్షేత్రస్థాయిలో పూర్తి పరిస్థితులు తీసుకుని అక్కడ పూర్తిగా ఇవాళ పొగాకు రైతుల సంక్షోభం అసలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడతారు. నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏ మాట మాట్లాడినా సరే వాస్తవమైన ఫిగర్ లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ఆయన మాట్లాడరు. ఇంకా మేమన్నా కొద్దిగా అటు ఇటో మాట్లాడతామేమో కానీ రేపు అక్కడి నుంచి పూర్తిగా అసలు పొగాకు రైతుల సంక్షోభం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఎంత సంక్షోభానికి వెళ్ళారో, ఎన్ని వేల కోట్లు వాళ్ళు ఎలా నష్టపోతున్నారో ఈ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడతారు. ఈరోజు అంటే కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు ఏదో టొబాకో రైతులకి మేమేదో పెద్ద ఎత్తున చేసేసామని చెప్పి ఆయన ఢిల్లీలో నుంచి ఒక ప్రకటన ఇచ్చారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అట్లాగే రాష్ట్రం నుంచి వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా పద్దాక మేము టొబాకో రైతుల కోసమే తీవ్రంగా కృషి చేస్తున్నాం, టొబాకో రైతులకు చాలా పెద్ద న్యాయం చేసేసామన్నట్టుగా రోజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోని బోర్డు టొబాకో బోర్డు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో పాలన పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలని మాట్లాడుతోంది. ఆ యాజమాన్యంలోని బోర్డు ఇప్పుడు ఇది 10 రోజుల నుంచి ఈ రిపోర్టు మీ వెబ్సైట్లో నుంచి తీసేసి రైతులకు అందుబాటు లేకుండా చేయటం అనేది ఏమి పారదర్శకత ఇది? అంటే గత సంవత్సరాలుగా లేకపోతే ఈ మొదలైన తర్వాత ప్రతిరోజు పడిపోతున్న ధర అంటే యాజ్ పర్ వివరాల ప్రకారం అథెంటిక్గా రైతుల దగ్గర ఉంటుంది అని చెప్పి మీరు చేస్తున్న ప్రక్రియగా రైతులందరూ కూడా దీన్ని అనుమానిస్తున్నారు. ఈరోజు ఎవరు రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా పొగాకు రైతులు రోజు రోడ్డెక్కుతున్నారు. వడ్డీ లేని రుణాలు నడుస్తున్నాయి. రాజశేఖర రెడ్డి గారు రుణంగా పావలా వడ్డీకి అమలు చేశారు. ఆ పావలా వడ్డీ రుణం వల్ల కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 3% అడిషనల్ గా ఇన్సెంటివ్ ఇవ్వటం మూలంగా వడ్డీ లేని రుణం అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం అన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రంలో 0 వడ్డీ రాయితీ రైతులకు చెల్లించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఖరీఫ్ సీజన్లో 2 రబీ సీజన్లో కూడా ₹1 కూడా 0 వడ్డీ రాయితీ ఆ రైతులకు చెల్లించలా. కానీ రాష్ట్రంలో అమలు జరుగుతుంది వడ్డీ లేని రుణం, పంట రుణాలు. ఈ రోజుల్లో 47.39 మిలియన్ కేజెస్ మాత్రమే అమ్మకం జరిగింది. దీని సరాసరి ధర ₹214.19. అంటే మీ రిపోర్టుల ప్రకారమే, పొగాకో బోర్డు అధికారిక డేటా ప్రకారమే రైతులు గత సంవత్సరం నుంచి ఇప్పటికి అమ్మిన దాంట్లో ₹40 కిలోకి నష్టపోయారు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి పెరిగిన ఉత్పత్తి వ్యయం రైతులు కిలోకి ₹20 పెరిగిందంటున్నారు. కనీసం ₹15 తీసుకుంటే కూడా ₹55 కిలోకి రైతులు మొత్తం ఈ సంవత్సరం ఉత్పత్తి అయిన 232 మిలియన్ కేజెస్ కి నష్టపోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.